హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. కరకర రాలే కాకరకాయ వేపుడు చేదు లేకుండా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ముందుగా కాకరకాయలు ఒక 1/2 kg తీసుకొని దాన్ని రౌండ్గా కట్ చేసుకొని ముక్కలకు ఆరబెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక కొన్ని కాకరకాయలు వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా కొన్ని వేసుకుంటూ ఉండండి, లేకపోతే ఆయిల్ పొంగిపోతూ ఉంటుంది. ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కాకరకాయలు బాగా వేగాక ఇలా రెడ్గా అయినాక తీసుకొని ఒక వేరే సపరేట్ గిన్నెలో పెట్టుకోవాలి. తాలింపు చేసుకోవడానికి ఎల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంకా కారం, ఉప్పు. తాలింపుకి ఏమేం కావాలో ఎవరికి ఇష్టం ఉన్నాయి అవి. పప్పులు కావాలంటే పప్పులు కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. కొంచెం నిమ్మకాయ కూడా ఉంటే బాగుంటుంది. పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. తాలింపు కోసం కళాయి పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు అవి కొంచెం అయ్యాక కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. అవి కొంచెం అవుతున్నప్పుడు కొంచెం పసుపు వేసుకొని కొంచెం కలుపుకొని ఒక 1-2 seconds ఉంచి స్టవ్ బంద్ చేసుకోవాలి. స్టవ్ బంద్ చేసుకున్న కొంచెం వేడి తగ్గాక కారం వేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. స్టవ్ బంద్ చేసుకొని కారం వేసుకోవాలి, లేకపోతే నల్లగా అవుతుంది కారం వేసుకొని కలుపుతూ ఉండాలి. ఎంత కావాలో అంత వేసుకోవాలి. మనం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకుంటారు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోరు, మన ఇష్టం. చూసుకొని వేసుకోండి. ఒక 5 spoons వేసుకున్నాను. సాల్ట్ ఒక 3 spoons వేసుకున్నా. ఉప్పు లేని కారం అన్నట్టు, దానివల్ల సాల్ట్ ఎక్కువ పడుతుంది. 3 spoons వేసుకున్న సాల్ట్ వేసినాక బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే సాల్ట్ అనేది కరిగిపోతుంది కొంచెం, లేకపోతే నోటికి అట్లా తగులుతూ ఉంటుంది. తర్వాత ఒక ముక్క నిమ్మకాయ పిండుకోవాలి. పుల్లగా కారంగా బాగుంటుంది. నిమ్మకాయ పిండుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. పిండినాక బాగా కలుపుకోండి. కలుపుతూ ఉంటే బాగుంటుంది. కలుపునాక సపరేట్ తీసిన కాకరకాయల్లో ఈ తాలింపు చేసుకున్న ఇది దాంట్లో పోయండి. పోసి కలపండి బాగా. ఇలా కలుపుతూ ఉండాలి కిందికి పైకి. అప్పుడు మొత్తం కాకరకాయ ముక్కలకు అదంట పట్టేసుకుంటుంది, బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. మంచిగా ముక్కలకంతా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా చేసుకొని స్టోరేజ్ చేసుకుంటే 2-3 months అయినా ఖరాబ్ అవ్వదు. వేడి అన్నంలో కాకరకాయ కలుపుకొని తినండి, ఎంత బాగుంటుందో. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. కరకరలాడుతూ ఉంటుంది. కొంతమంది అయితే ఉట్టిది కూడా తినేస్తూ ఉంటారు, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. Thank you for watching. Please share, like, subscribe my channel. Thank you.